ఆ, ఆ, అది సరిగానే అందరు అమ్మాయిలు ద్రాక్ష ఆపిల్ అవి ఇవి తినిపిస్తే నువ్వేంటి స్పెషల్గా అరటి పండు తినిపిస్తున్నావు? చాలా స్మూత్ గా లోపలికి వెళ్తుంది కదా అందుకని. అవునవునులే, నీకు కూడా అరటి పండు అంటే చాలా ఇష్టం కదా, నువ్వు చిలిపిలే. ఒకే మాటగా పూర్తి చేస్తావా లేక వేరేదైనా చేస్తావా? ఆకలేసిన వెంటనే తింటే రుచి అంతగా తెలియదంటారమ్మా. ఆ, మెల్లగా మెల్లగా తింటేనే తృప్తిగా ఉంటుంది. మనం ఇద్దరం సినిమాకి వెళ్దామా? సినిమాకా? ఆ, అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? మన ఇద్దరం థియేటర్లో పక్క పక్కనే కూర్చుని కూర్చుంటా. అప్పుడు థియేటర్లో లైట్లు ఆఫ్ చేస్తారు కదా, అవును, ఆఫ్ అవుతుంది. తను లైట్ ఆఫ్ చేయగానే అలా నా చేతుల్ని నీ మీద వేసేసుకుంటాను. మరి ఆ తర్వాత నేనేం చేస్తానంటే నిన్ను దగ్గరికి లాక్కుని ముద్దు పెడుతుంటాను. అయ్యో, తర్వాత? ఆ తర్వాత నేను నిన్ను అలా దగ్గరికి లాక్కుని కౌగిలించుకుంటానమ్మా. వాటేసుకొని ఆ తర్వాత అంటే మనం ఏమీ చేయలేము. అలా చేస్తే థియేటర్ ఓనర్ మన ముందుకు వచ్చి మనల్ని చెప్పు తీసుకుని అంతాడు. అది థియేటర్ లేదంటే ఇంకేమైనా పోవే. తెలుసు కదా, అక్కడికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టే బదులు ఇక్కడే చాలన్నంత వరకు ఫుల్ మీల్స్ తినొచ్చు కదా. నువ్వు చాలా ఫాస్ట్ గా ఉన్నావే. తీసుకొచ్చావా సేఫ్టీ? రెడీ బంగారం. అయితే ఎందుకు లేట్ చేస్తున్నావు? స్టార్ట్ చేద్దాం పార్టీ. రా బంగారం. నువ్వు టికెట్ మాత్రం కన్ఫర్మ్ చేసుకో బేబీ. రిసార్ట్లో దానికి తగిన ఏర్పాట్లన్నీ అరేంజ్ చేశాను. ఎటువంటి తప్పు జరగదు. ఏమైనా సరే దాన్ని వదిలేక. అర్థమైందా? ఓ బేబీ. సారీ మూడైపోయింది. నేను చెప్పింది అర్థమైందా బేబీ? నా పావని ఎక్కడ? ఓ నీ పావనియా? అదే కావాలా? మా దగ్గర దానికంటే అందమైన అమ్మాయిలున్నారు. ఇక్కడికొచ్చి మజా చేసి పొమ్మంటే మజ్నులా తిరుగుతున్నాడేంటి బేబీ? వేరే ఎవరినన్నా సెలెక్ట్ చేసి తీసుకెళ్ళు. నాకు ఇంకెవరూ వద్దు, నాకు పావని కావాలి. నేను నీకొద్దా? ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడు. కళ్ళల్లో కామం ఒలుకుతోంది కదా. ఈ మందార అంతఃపురానికి రావడానికి ఒక్కొక్క మగాడి లెక్కలేని కలల మహారాణిని నేను. ఒక విధమైన అందని అందాన్ని. అలాంటప్పుడు నేనే నిన్ను వెతుక్కుంటూ వస్తుంటే అది నీ అదృష్టం. నీ పొడవు, నీ రంగు, నీ మొహంలో ఉన్న ఇన్నోసెన్స్ ఇవన్నీ నాకు నచ్చాయి. పావని ఎక్కడ? బయటికెళ్ళింది. అదే ఎక్కడికి వెళ్ళిందని అడుగుతున్నాను. తను తిరిగొచ్చే వరకు నేను కంపెనీ ఇస్తాను. ప్రేమకి కామానికి తేడా తెలియని నువ్వెక్కడా, నా పావుని ఎక్కడా? ఎక్కడుందో చెప్పు. ఏయ్, నా పావునికి ఏమైనా అయ్యిందో? నీకేమవ్వలేదు కదా బేబీ? ఇలాంటిది ఒకటి ఇచ్చావు కదా. నిన్ను చూడండి రా, రాణి పడింది. ఆ కార్డు తెచ్చరా.
ఇలా చూడు, నేనిప్పుడు మంచి మూడ్లో ఉన్నాను. వద్దు. వద్దా? రే, నేను ఇంకా ఏమి చేయలేదురా. అదెవరో తెలుసా? తెలుసు. తను అటువంటిది కాదు. తను వదిలేయన్నా. రాయ్. ఏంటి లవ్వా? సరే, ఒక పని చెయ్యి. ఒక్క 10 నిమిషాలు కళ్ళు మూసుకో. దాని తర్వాత ఏమైనా చెయ్యి. నేను ఒక్కసారి ముట్టుకున్న ఆడదాన్ని మళ్ళీ ముట్టుకోను. మజాగా పెళ్లి చేసుకుని హనీమూన్కి వెళ్ళు. మొత్తం నేనే ఖర్చు పెడతానురా. ఇప్పుడు నేపాల్ చాలా చల్లగా ఉంది, అక్కడికి వెళ్ళిపో. అది వదిలేసి ఏరియాలో మాస్ చూపించాను, నేనే పుడింగే అని చూపించుకుంటే నీలాంటి చాలా మందితో నా కాళ్ళు పట్టించుకున్నాను. చెప్పండి ఇన్స్పెక్టర్, ఏమైంది? ఆ చెత్త వెధవని పట్టుకోవడానికి మీకు ఇన్ని రోజులైనా మీరు కనిపెట్టలేకపోతున్నారా? ఈ మందార అంతపురం నుంచి ఒక అమ్మాయిని తీసుకువెళ్ళాడు. వాడికెంత ధైర్యం ఉండాలి? వాడు నాకు ప్రాణాలతో కావాలి. ఇదే అంతపురంలో వాడిని నేను చంపాలి. అప్పుడే నాకు మనశ్శాంతి. ఓ బేబీ, కొంచెం నిదానంగా ఉండు. ఇప్పుడు వాళ్ళు సునామీలో చిక్కుకొని భయపడుతున్న చిలకలు. వాళ్ళెక్కడికి ఎగిరిపోతారు? ఆలస్యమైనా గూటికి రావాలిగా. ఎంతైనా గాని వాడికున్న ధైర్యాన్ని మనం పొగడాల్సిందే కదా. నీ కోటకే వచ్చి నీ మీద కత్తి పెట్టాడంటే వాడికి ఎంత ధైర్యం ఉంటుంది. అందుకని వాణ్ణి ఒకే దెబ్బతో ఫినిష్ చేయకూడదు బేబీ. పొగరపోతూ వాణ్ణి పట్టుకొని ఆ బంగారు శిలలాగా ఉన్న నీ శరీరాన్ని వాడి చేత్తో మసాజ్ చేపిస్తుంటే అమృతం చేతిలో ఉన్న తాగలేకపోతున్నావని వాడు బాధపడాలి. చాలా 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 బాగా బాధపడాలి బేబీ. అక్కడ మాత్రం తొక్కద్దు, బాగా నొప్పి పుడుతుంది. ఏరా, నేను కొడుతుంటే నువ్వు నవ్వుతున్నావేంటిరా? లేదు, నేను నవ్వడం లేదు. బాగా నొప్పిగా ఉంది, తట్టుకోలేకపోతున్నా. అలాగా? నిజమే, నమ్మబ్బా. వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారో నువ్వు నాకు చెప్పకపోతే నిన్ను ఇక్కడి నుంచి ప్రాణాలతో వదిలిపెట్టడం. ఇలా చూడు, కావాలంటే నా ప్రాణాలు కూడా తీసుకో, కానీ నీ కొడుకుని మాత్రం నన్ను పిలవద్దు. వింటుంటే కన్ఫ్యూజన్ అవుతుంది. నాకే తెలుసా నిన్ను నాన్నని పిలవాలా అమ్మ అని పిలవాలా అని. కామెడీ చేస్తున్నావా? లేదు లేదు, బాబు కొడతాడు, అమ్మ కూడా కొడుతుందిరా. అమ్మ కూడా కొడుతుందిరా, అమ్మ కూడా కొడుతుందిరా. నిజం చెప్పురా బాబు. ఒట్టు, వాళ్ళిద్దరు నిజంగా ఎక్కడున్నారో నాకు తెలీదబ్బా. నిజంగా తెలీదా? అవునబ్బా. అది దీంతో నేను పొడిచానంటే నిజం మేడం వదిలేయండి. ఏం చేస్తున్నారు మీరు? ఎలక్షన్లో నిలబడబోతున్నారు, రేపు ఎమ్మెల్యే అవుతారు. ఇటువంటిది ఏదైనా చేస్తే మీ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అవుద్ది. ఇలా చూడండి, నేనున్నాను కదా. ఆ రామ్ 2 హత్యలు చేసి ఎస్కేప్ అయ్యాడు. వాడు నా చేతికి దొరికాడంటే వాడిని అరెస్ట్ చేస్తాను, ఎన్కౌంటర్ చేస్తాను. మొత్తానికి ఇక్కడి నుంచి ఎగిరిపోయిన ఆ పక్షిని మళ్ళీ ఈ గూటికి తీసుకొస్తాను. బావా, నా ఖడ్గం ఇచ్చి తీసుకుపో. ఇన్స్పెక్టర్, వాళ్ళిద్దరూ ప్రాణాలతో కావాలి. ముందు నడవరా. బావా, బేబీ, బావ ఇవాళ వాడిని బాగా తోస్తాడనుకుంటా. ఎక్కడున్నావు? ఇదిగో, కానీ నువ్వు చేసింది కరెక్ట్గా లేదు. ఎందుకు నీకంత అవసరం? ఏమిటిది? పార్టీ మీటింగ్లకు, గుళ్ళ పూజలకు అక్కడికే లేటుగా వస్తున్నారంటే ఇక్కడ కూడా లేటుగా వస్తారా? ఉదయం నుంచి మీకోసం ఎదురు చూస్తున్నాను తెలుసా? ఉన్న సమస్య చారదని నీ సమస్య పెద్దదైంది. కోల్కతాలో దొరికిపోయారంట కదా మీ అమ్మాయిలు. అది ఇప్పుడు అసెంబ్లీలో సమస్య అవుతుంది. అసెంబ్లీలో సమస్య వస్తున్న విషయం నీకు తెలుసా? అయ్యో అదా,
పర్వాలేదులేండి, అవన్నీ నాకు తెలుసు. 25 మంది చిన్న పిల్లలు రైడ్లో ఇరుక్కుపోయారు. నేనే అందుకు దిగులు పడలేదు. ఏదో మీ దయలో రైడ్ ఏమీ రాదు అనుకున్నాను. ఈసారి మోసపోయాను, కానీ నెక్స్ట్ టైం రిపీట్ అవ్వదు. ఈ కేసులో గవర్నమెంటు ఇందులో రాజకీయవాదులు ఉన్నారని కొంచెం ప్రాబ్లం చేస్తున్నారు. అందువల్ల నా పరిస్థితి. అందుకే చెప్తున్నాను, మీ టెన్షన్ బాధలు అన్నిటికీ నా దగ్గర మందుంది. పదండి. అది కాదు. రండి. నేను చెప్పేది విను. పడేసిందిరా.